ప్రైజ్లో హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక తల్లి తన బిడ్డను కనడానికి నవమాసాలు కూడాను తన బిడ్డను తన గర్భంలో మోస్తూనే ఉంటుంది. అది ఎంత బాధ అయినప్పటికీ, ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడాను తన గర్భంలో 9 మాసాలు కూడాను బిడ్డను మోస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడాను దేవుడితోటి, దేవా 9 నెలలు నాకు మోయడం చాలా కష్టంగా ఉన్నది, నా వల్ల కాదు, నాకు 7 నెలలకే నాకు బిడ్డ కావాలి అని ఏ తల్లి కూడాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయదు, దేవుని అడగదు. ఎందుకొరకనంటే కనుక 9 మాసాలు అనేది పరిపూర్ణమైనది. 9 మాసాలు పరిపూర్ణమైన తర్వాత వచ్చేటువంటి బిడ్డ చాలా ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ, సంపూర్ణమైనటువంటి బిడ్డని నేను పొందుకుంటాను అన్నటువంటి విశ్వాసం తల్లి కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రార్థన ఎప్పుడు కూడాను తల్లి అయితే కనుక గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆ రీతిగా ప్రార్థన చేయదు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఒక తల్లి తన బిడ్డని పొందుకోవడానికి అది ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడాను 9 మాసాల వరకు కూడా ఆగుతుంది. ఎందుకొరకు అంటే శ్రేష్టమైనటువంటి గర్భఫలం పొందుకొను నిమిత్తం. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీ జీవితంలో నీ పట్ల జరిగించినటువంటి ప్రతి వాగ్దానమును పొందుకొను నిమిత్తము సమస్తము సమకూడి మేలు కొరకే జరిగిస్తున్నప్పుడు నువ్వెందుకు దేవుని తొందర పెడుతున్నావు? నీవెందుకు అసహనము తోటి దేవుని ఎదుట నీ యొక్క అసహనాన్ని వెలిబుస్తున్నావు? నువ్వెందుకు సణుక్కుంటున్నావు? నువ్వెందుకు గొణుక్కుంటున్నావు? దేవా, నాకు వాగ్దానం ఇచ్చి ఇంతకాలం అయిపోయింది, కానీ నా జీవితంలో నా చుట్టుప్రక్కల వారు లేదా నా బంధువులు, నా స్నేహితులు, చుట్టుపక్కల వారి జీవితాల్లో జరిగిపోతున్నాయి, నా జీవితంలో ఎందుకు జరగట్లేదని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడి పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేనటువంటి స్థితిలో నువ్వు దేవుణ్ణి ఎందుకు ప్రశ్నిస్తున్నావు? ఒక తల్లికి తెలుసు 9 మాసాలు గడిస్తేనే సంపూర్ణమైనటువంటి బిడ్డ, ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డను నేను పొందుకుంటానని. అదే రీతిగా దేవుడు నీ కొరకు ఆయన సిద్ధపాటు చేస్తున్నటువంటి ఆ యొక్క బహుమానాన్ని ఆయన సిద్ధం చేస్తున్నటువంటి తరుణంలో మాటి మాటికి కూడాను నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఎందుకు ఆయన్ని విసిగిస్తూ ఉన్నావు? అట్టి రీతిగా నీ యొక్క ప్రార్థన ఉంటున్నట్లయితే కనుక సంపూర్ణమైనటువంటి బహుమానము కొరకు నీ యొక్క ప్రార్థన లేదు అనేటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు గ్రహించుకో. ఇక ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే, ఒక తల్లి ఏ రీతిగా 9 నెలల కాలం పాటు తన గర్భంలో ఆ శిశువుని ఏ రీతిగా మోస్తుందో, అది కష్టమైన ఏ రీతిగా అయినా కానీ ఇబ్బంది అయినప్పటికీ కూడా అన్నీ ఓర్చుకుంటూ, తట్టుకుంటూ, తాళుకుంటూ 9వ నెలలో ఆ బిడ్డను చూసినప్పుడు ఆ తల్లి ముఖంలో ఉండేటువంటి ఆనందం ఎంతో ఎంతో గొప్పగా ఉంటుంది. అదే రీతిగా నీ జీవితంలో దేవుడిని పట్ల వాగ్దానం చేశాడు. నిశ్చయముగా వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉండమని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఆయన సమయంలో ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానము కొరకు నీవు కూడాను తగ్గింపు జీవితం కలిగి ఆయన ఇచ్చేటువంటి బహుమానం కొరకు ఎదురు చూచినట్లయితే నిశ్చయముగా ఆ బహుమానము శ్రేష్టమైనటువంటి బహుమానం అయి ఉంటుంది. ఎందుకొరకు అనంటే కనుక హన్నమ్మ అన్ని సంవత్సరాలు కూడాను వెయిట్ చేసింది. మరి యెహోవా సంతు లేకుండా చేసను అని మరి గ్రంథంలో అయితే కనుక తెలియజేయబడింది. కానీ ఏ రకమైనటువంటి బిడ్డను పొందుకున్నది? గొప్ప రాజుల్ని అభిషేకించేటువంటి గొప్ప సమూయేలుని బహుమానంగా పొందుకుంది. అదే రీతిగా దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, నీకు ఇచ్చినటువంటి వాగ్దానము కూడా
అంతే ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి బహుమానము కాబట్టే నీకు ఈ వెయిటింగ్ పీరియడ్ నిన్ను స్ట్రగుల్ చేయాలని, లేదంటే కనుక దేవుడు నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. ఆ స్ట్రగులింగ్లో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. ఆ స్ట్రగులింగ్లో నేను ట్రైన్ చేస్తున్నాడు. ఈ ట్రైనింగ్ కంప్లీట్గా ముగిసిన తర్వాత శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని నువ్వు పొందుకొనబోతున్నావు. నమ్మిక మాత్రము ఉంచు. అటి కృప దేవుడు నీకు కలుగజేయనుగాక. ఆమెన్.